వెల్కమ్ టు వన్యా అకాడమీ అండి. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి ట్రిగ్నోమెట్రీ పార్ట్ 9. మీలో ఎవరైతే పార్ట్ 9 ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 నుంచి పార్ట్ 8 వరకు చూడండి. ఆర్డర్లో ఉంటుంది, కంటిన్యూటీ ఉండి మీకు టాపిక్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా అండి. ఈరోజు పార్ట్లో మనం ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకోబోయే ముందు కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ డిస్కస్ చేసుకుందాం. ఈ ఫార్ములాస్ యూజ్ చేయటం వల్ల మనం డిస్కస్ చేసుకోబోయే ఎగ్జాంపుల్స్ ఎంత సింపుల్గా సాల్వ్ చేయగలుగుతామో మీకే అర్థమవుతుంది సాల్వ్ చేసేటప్పుడు. ఓకేనా. ఇవి స్టాండర్డ్ అండి. ఆల్జిబ్రాలో మీరు ఎలా అయితే ఫార్ములాస్ నేర్చుకున్నారు ఇవి కూడా అలానే ట్రిగ్నోమెట్రీలో నేను ఏ ఎగ్జాంపుల్స్ అంటే ఇప్పుడు ఈ ఫార్ములాస్కి యూజ్ చేసి మనం సాల్వ్ చేసే ఎగ్జాంపుల్స్ నేను ఎప్పుడైతే డిస్కస్ చేస్తానో వాటి ముందు నేను మీకు ఫార్ములాస్ కూడా చెప్తున్నాను. ఓకేనా. ఆ ఫార్ములాస్ అన్నీ మీరు ఒక దగ్గర రాసుకోండి, ఎవ్రీడే వాటిని చదువుకోండి. మీకు ఇప్పటి వరకు కంప్లీట్ అయిన టాపిక్స్ మీరు ఏమేమైతే కంప్లీట్ చేశారో వాటికి సంబంధించిన ఫార్ములాస్, చిన్న చిన్న బేసిక్ థియరీ పాయింట్స్, స్క్వైర్స్, క్యూబ్స్, టేబుల్స్ ఖచ్చితంగా రివిజన్ చేయాలండి. ఇది ఖచ్చితంగా రివిజన్ చేయాలి. ఓకేనా. ఈరోజు మీరు ఆల్జీబ్రా కంప్లీట్ చేసేసారనుకోండి టాపిక్, మళ్ళీ నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ చేస్తారు, టైం అండ్ వర్క్ చేస్తే ఇలా ఆర్డర్లో చేసుకుంటూ పోతారు. 4-5 టాపిక్స్ చేశాక మళ్ళీ ఆల్జీబ్రా నుంచి ఒక క్వశ్చన్ చూసినట్లయితే మీకు అది చాలా కొత్తగా ఉంటుంది. ఓకేనా. అలా కొత్తగా ఉండకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, మీరు అయిపోయిన టాపిక్స్ ఇప్పుడు మీరు ఆల్జీబ్రా ప్రిపేర్ అయ్యారనుకోండి, దానికి సంబంధించిన ఫార్ములాస్ లేదా ఇంపార్టెంట్ థియరీ పాయింట్స్ మీకు గుర్తుంటాయి. కొన్ని ప్రాబ్లమ్స్ కొంతమందికి మనకు కష్టంగా ఉండొచ్చు. ఆ పర్టికులర్ ప్రాబ్లం ఎలా చేయాలి అని మీకు అర్థమైనట్లు తెలుగులోనో ఇంగ్లీష్లోనో మీకు నచ్చినట్లు రాసుకోండి ఒక ఫెయిర్ బుక్లో. అది ప్రతిరోజు చదవండి. ఆల్జీబ్రా అయిపోయింది చదవండి, ట్రిగ్నోమెట్రీ అయిపోయింది చదవండి, మీకు టైం అండ్ వర్క్ అయిపోయింది లేదా ప్రాఫిట్ అండ్ లాస్ మీరు కంప్లీట్ చేసుకున్నారు. ఎన్ని టాపిక్స్ అయితే మీరు కంప్లీట్ చేశారో అన్ని టాపిక్స్కి సంబంధించిన ఫార్ములాస్, థియరీ పాయింట్స్, మీరు మర్చిపోతున్నాను అనుకున్న క్వశ్చన్స్ ఎవ్రీడే బుక్లో ఒకసారి రివిజన్ చేసుకోండి. ఒకసారి రివిజన్ చేయడానికి మీకు 1/2 అవర్ పట్టొచ్చు, ఇంకోసారి 25 మినిట్స్, రాను మీకు ఆ టైం జస్ట్ ఒక 1/2 అవర్లో రివిజన్ చేసేస్తారు అన్ని టాపిక్స్. సో రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఏ టాపిక్ ప్రిపేర్ అవుతున్నా అయిపోయిన టాపిక్స్ రివిజన్ చేసుకోండి. స్క్వైర్స్, క్యూబ్స్, టేబుల్స్ మీరు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్కి సంబంధించిన ఒక మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేయండి. సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఓకేనా. కూర్చొని ఊరికే ఒక్కొక్క టాపిక్ సాల్వ్ చేసుకుంటూ పోవద్దు, అయిపోయిన టాపిక్స్ కూడా రివిజన్ చేసుకోండి. ఓకే మన పార్ట్లోకి వచ్చేద్దాం, ట్రిగ్నోమెట్రీ పార్ట్ 9లోకి. సో ఫార్ములాస్ చూడండి. సైన్ తీటా ప్లస్ ట్యాన్ తీటా ఈక్వల్స్ టు పి అయినట్లయితే సైన్ తీటా మైనస్ ట్యాన్ తీటా యొక్క వాల్యూ 1/p అవుతుందండి. అలానే రివర్స్లో సైన్ తీటా మైనస్ ట్యాన్ తీటా యొక్క వాల్యూ p అయినట్లయితే, సారీ అండి సైన్ కాదు సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా p అయినట్లయితే సీకెంట్ తీటా మైనస్ ట్యాన్ తీటా 1/p అవుతుంది. సేమ్ రివర్స్ సీకెంట్ తీటా మైనస్ ట్యాన్ తీటా p అయినట్లయితే సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా యొక్క వాల్యూ 1/p అవుతుంది. సేమ్ కొసికెంట్కి కూడా కొసికెంట్ తీటా ప్లస్ కాట్ తీటా ఈక్వల్స్ టు p అయినట్లయితే కొసికెంట్ తీటా మైనస్ కాట్ తీటా వాల్యూ 1/p అవుతుంది. మైనస్కి p ఇస్తే అంటే కొసికెంట్ తీటా మైనస్ కాట్ తీటా p ఇస్తే కొసికెంట్ తీటా ప్లస్ కాట్ తీటా 1/p అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనకి ప్రాబ్లమ్స్ని చాలా సింపుల్ చేసేస్తుంది. అసలు ఎలా అనుకున్నాము, దీనికి మనకి ప్రూఫ్లు ఎవ్వరూ అడగరండి ఎగ్జామ్లో. ఇదే మనం 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయట్లేదు ఒక స్టేట్మెంట్ ఇచ్చి ప్రూవ్ చేయండి అని. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాం. ఫార్ములాస్ నేర్చుకున్నామా, షార్ట్ కట్స్ నేర్చుకున్నామా, అప్లై చేసి ఆన్సర్ చేసామా అంతే. మనం సాల్వ్ చేసి ఆప్షన్ టిక్ పెడతాం కానీ మనం సాల్వ్ చేసింది కూడా మనమేమో వాళ్ళకి పంపించాం కదా. సో ఎవ్వరూ ప్రూఫ్ అడగరు. ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే ఒకటి చెప్తాను చూడండి. మనం ప్రీవియస్ పార్ట్ 2లో అనుకుంటూ నేర్చుకున్నాం ఏమని, 1 + tan స్క్వైర్ తీటా ఈక్వల్స్ టు సీకెంట్ స్క్వైర్ తీటా అవుతుంది. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. దీని నుంచి మనం సీకెంట్ స్క్వైర్ తీటా మైనస్ ట్యాన్ స్క్వైర్ తీటా ఈక్వల్స్ టు 1 అని రాసుకోవచ్చు కదా. సో a² - b² ఫామ్లోకి వచ్చింది. సో a + b × a - bగా రాసుకోవచ్చు. సో సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా ఇంటూ సీకెంట్ తీటా మైనస్ ట్యాన్ తీటా ఈక్వల్స్ టు 1. సో ఇవి 1 అవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా వాల్యూ p అయ్యిందనుకోండి.
సో సీకెంట్ తీటా మైనస్ ట్యాన్ తీటా 1/p అయితేనే కండిషన్ సాటిస్ఫై అవుతుంది కదా. పీ క్యాన్సిల్ అయిపోతుంది, 1 = 1. అలానే మీకు సీకెంట్ తీటా మైనస్ ట్యాన్ తీటా p అనుకుంటే సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా 1/p అయితేనే కదా కండిషన్ సాటిస్ఫై అవుతుంది, =1. ఓకే, క్లియర్ అయింది కదా. ఇదే ప్రూఫ్. ఇదే నేను సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా p అయినట్లయితే సీకెంట్ తీటా మైనస్ ట్యాన్ తీటా 1/p అవుతుంది అని చెప్పాను. అంతే. మనం డిస్కస్ చేసుకున్న ప్రతి ఫార్ములాకి, ప్రతి షార్ట్కట్కి కూడా ఒక ప్రూఫ్ ఉంటుందండి. ప్రూఫ్ లేకుండా అట్లా ఏమీ ఉండదు. కానీ మనకి ప్రూఫ్స్ అనవసరం కదా. ప్రూఫ్స్తో మనం ఏం చేయలేము. జస్ట్ ఫార్ములాస్, షార్ట్కట్స్ నేర్చుకోండి. డైరెక్ట్గా కూడా అడుగుతారండి. సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా p అయితే దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సీకెంట్ తీటా మైనస్ ట్యాన్ తీటా అంటారు. 1/p. సో p ప్లేస్లో మీకు ఏదైనా ఇవ్వచ్చు. p ప్లేస్లో 100 ఇస్తే 1/100 అవుతుంది, 20 ఇస్తే 1/20 అవుతుంది. ఓకేనా, చాలా సింపుల్. అలానే దీన్ని యూజ్ చేసుకొని డైరెక్ట్గా కాకుండా ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం. If secant theta plus tan theta = 5, then find secant theta value. ఓకేనండి. ఓకే, సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా = 5 అని ఇచ్చారు. అంటే సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా p అయితే సీకెంట్ తీటా మైనస్ ట్యాన్ తీటా ఏమవుతుంది, 1/p. కాబట్టి సీకెంట్ తీటా మైనస్ ట్యాన్ తీటా వాల్యూ ఏమవుతుందండి, 1/5. సో ఈక్వేషన్ సాల్వ్ చేయండి. ట్యాన్ తీటా క్యాన్సిల్ అయిపోతుంది. 2 సీకెంట్ తీటా = 5 + 1/5 దట్ = 2 సీకెంట్ తీటా = 5 5 = 25 + 1 26/5, 2 1s are 2 3s are. సో సీకెంట్ తీటా = 13/5. ఇంత సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఎప్పుడైతే మీరు సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా p అయితే సీకెంట్ తీటా మైనస్ ట్యాన్ తీటా = 1/p అవుతుంది అన్న ఫార్ములా తెలుసుకుంటారో ఈ ప్రాబ్లమ్స్ని డెడ్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీకు ఇక్కడ కాస్ వాల్యూ ఇవ్వనివ్వండి, ట్యాన్, కోసికెంట్ ఏ వాల్యూ అయినా ఫైండ్ అవుట్ చేయమనండి, ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేయటం ద్వారా మనం సీకెంట్ తీటా అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ట్యాన్ తీటా అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు డైరెక్ట్గా. మనకి సైన్, కాస్, ట్యాన్, కాట్, సీకెంట్, కొసికెంట్లో ఏ ఒక్క వాల్యూ తెలిసినా మనం మిగతా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని డ్రా చేసుకొని మనం ఫార్ములాస్ డిస్కస్ చేసుకున్నాం. అన్నింటికి ఒకటి తెలిసే మిగతా ఏదైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు ప్రీవియస్ పార్ట్స్లో డిస్కస్ చేసుకున్నాం కాబట్టి. ఓకేనా, సీకెంట్ తీటా వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇదే మోడల్స్ మీద. ఇఫ్ కొసికెంట్ తీటా ప్లస్ కాట్ తీటా = 6, దెన్ ఫైండ్ కాట్ తీటా వాల్యూ. సో కొసికెంట్ తీటా ప్లస్ కాట్ తీటా = 6 అయినట్లయితే కొసికెంట్ తీటా మైనస్ కాట్ తీటా వాల్యూ ఏమవుతుంది, 1/6 అవుతుంది. ఓకే, కొసికెంట్ తీటా ప్లస్ కాట్ తీటా = 6 అయితే కొసికెంట్ తీటా మైనస్ కాట్ తీటా = 1/6 అవుతుంది. సో మనం కాట్ తీటా ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సైన్స్ చేంజ్ చేద్దాం. మైనస్ ప్లస్ మైనస్ ఇవి క్యాన్సిల్ అయిపోతుంది. 2 కాట్ తీటా = 6 మైనస్ 1/6 దట్ = 2 cot theta = 6 6 are 36, 36 minus 1 35/6. So cot theta = 35/2 into 6 12, 35/12. Okay na? Next problem. If secant a plus tan a = small a, then the value of cos a is. ఓకే, ఇప్పటి వరకు మనం కొసికెంట్ తీటా ప్లస్ కాట్ తీటా ఇస్తే కాట్ తీటా కనుక్కున్నాం, సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా ఇస్తే సీకెంట్ తీటా కనుక్కున్నాం. ఇక్కడ మనల్ని కాస్ ఏ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఎలా చేయాలో చూద్దాం. సో సీకెంట్ ఏ ప్లస్ ట్యాన్ ఏ = ఏ అయినట్లయితే సీకెంట్ ఏ ప్లస్ మైనస్ ట్యాన్ ఏ ఏమవుతుందండి, 1/a అవుతుంది. సో సాల్వ్ చేయండి. ట్యాన్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. 2 secant a = a plus 1/a that = a square plus 1/a ఏమవుతుంది, 2 secant a. సో secant a = 2 secant a = 2 × 1 / a / 1 / a / 1 / a / 1 / a / 1 / a / 1 / a / 1 / a / 1 / a / 1 / a / 1 / a / 1 / a / 1 / a / 1 / a / 1 / a / 1 / a / 1 / a / 1 / a / 1 / a / 1 / a / 1 / a / 1 / a / 1 / a / 1 / a / 1 / a / 1 / a / 1 / a / 1 / a / 1 / a / 1 / a / 1 / a / 1 / a / 1 / a / 1 / a / 1 / a / 1 / a / 1 / a / 1 / a / 1 / a / 1 / a / 1 / a / 1 / a / 1 / a / 1 / a / 1 / a / 1 / a / 1 / a /
ఏ స్క్వేర్ ప్లస్ 1/2a. సో సీకెంట్ వాల్యూ వచ్చిందండి. సీకెంట్ అంటే ఏంటండి? హైపోటెనస్ బై బేస్. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది ఏంటి? కాస్ ఏ వాల్యూ. కాస్ ఏ అంటే ఏంటండి? బేస్ బై హైపోటెనస్. సో సీకెంట్కి ఇన్వర్స్ కాస్ ఏ కదా, కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? 2a/a² + 1 అనేది కాస్ ఏ యొక్క వాల్యూ అవుతుంది. ఓకేనా? క్లియర్ అయింది కదా. సో సీకెంట్ ఏ ఇచ్చారు, కాస్ ఏ ఫైండ్ అవుట్ చేయమన్నారు. జస్ట్ రివర్స్ అనుకోవటమే. మీరు మళ్ళీ ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసి పర్పెండిక్యులర్ ఫైండ్ అవుట్ చేయాల్సిన పని లేదు. మనకి పర్పెండిక్యులర్తో సంబంధం లేదు. కాస్ ఏ అంటే బేస్ బై హైపోటెనస్, సీకెంట్ ఏ అంటే హైపోటెనస్ బై బేస్. జస్ట్ రివర్స్ చేస్తే మనకి కాస్ ఏ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. If secant theta plus tan theta equals to √3, then find the value of sin theta. సో secant theta plus tan theta వాల్యూ ఇచ్చారండి మనకి √3 అని. సో secant theta plus tan theta equals to √3 అయినట్లయితే secant theta minus tan theta ఏమవుతుందండి? 1/√3 అవుతుంది. సింప్లిఫై చేయండి, క్యాన్సిల్ అయిపోతుంది. 2 secant theta equals to √3 plus 1/√3, that equals to 2 secant theta equals to 3 plus 1/√3, that equals to 2 secant theta equals to 4/√3. 2 2s are, so secant theta equals to 2/√3. సీకెంట్ తీటా వాల్యూ వచ్చిందండి మనకి. దీని నుంచి మనం సైన్ తీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సీకెంట్ తీటా అంటే ఏంటండి? హైపోటెనస్ బై బేస్. సైన్ తీటా అంటే ఏంటి మనకి? పర్పెండిక్యులర్ బై హైపోటెనస్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకుందాం. బేస్ అవుతుంది, హైపోటెనస్ అవుతుంది, పర్పెండిక్యులర్ అవుతుంది. సో హైపోటెనస్ 2, బేస్ √3. సో 2² అంటే 4 ఈక్వల్స్ టు పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ 3, దట్ ఈక్వల్స్ టు p² ఈక్వల్స్ టు 1. p యొక్క వాల్యూ 1, పర్పెండిక్యులర్ యొక్క వాల్యూ 1. సో సైన్ తీటా అంటే పర్పెండిక్యులర్ 1 డివైడెడ్ బై హైపోటెనస్ 2. సో సైన్ తీటా వాల్యూ ఎంత అవుతుంది? 1/2 అవుతుంది. ఓకేనా అండి. ఇంకొక ఎగ్జాంపుల్. If secant theta plus tan theta equals to 2 plus √3, then sin theta plus cos theta is 2 plus √3 ఇచ్చారేంటి అనుకోవద్దు. ఈ 2 plus √3 మొత్తాన్ని మనం p అనుకోవచ్చు కదా. సో secant theta minus tan theta ఏమవుతుందండి? 1/2 plus √3. ఓకే, ఫస్ట్ secant theta minus tan theta. secant theta minus tan theta ఏమవుతుంది? 1/p అంటే 1/2 plus √5. సింప్లిఫై చేద్దాం. ఇంటూ 2 minus √5/2 minus √5 చేసుకుంటే 2 minus √5/2² అంటే 4 minus √5² అంటే 5, దట్ ఈక్వల్స్ టు 2 minus √5/-1. మైనస్ని అంటే -2 minus √5 ఏమవుతుందండి? √5 - 2 అవుతుంది. సో సీకెంట్ తీటా మైనస్ ట్యాన్ తీటా వాల్యూ √5 - 2. సింపుల్గా ఉండటానికి నేను ముందే సింప్లిఫై చేసుకున్నాను అంతే. ఓకే, సో సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా ఈక్వల్స్ టు 2 + √5. సో సీకెంట్ తీటా మైనస్ ట్యాన్ తీటా ఏమవుతుంది? 1/2 + √5. సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది? √5 - 2. సింప్లిఫై చేద్దాం. ట్యాన్ తీటా క్యాన్సిల్ అయిపోతుంది. 2 secant theta ఈక్వల్స్ టు 2 + √5 + √5 - 2. +2 - 2 క్యాన్సిల్ అయిపోతుంది. 2 secant theta ఈక్వల్స్ టు 2 √5. సో 2 క్యాన్సిల్ అయిపోతే secant theta ఈక్వల్స్ టు √5. సో డినామినేటర్లో ఏం లేదంటే 1 ఉన్నట్లు. secant theta అంటే హైపోటెనస్ బై బేస్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకుందాం. సో బేస్, హైపోటెనస్, పర్పెండిక్యులర్. హైపోటెనస్ అంటే √5, బేస్ అంటే 1. దీని నుంచి పర్పెండిక్యులర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. 5² అంటే 5 ఈక్వల్స్ టు 1 + p². సో 4 ఈక్వల్స్ టు p², p ఈక్వల్స్ టు 1 అంటే 2. పర్పెండిక్యులర్ వాల్యూ ఎంత అండి? 2. సో పర్పెండిక్యులర్ తెలిసింది, బేస్ తెలిసింది, హైపోటెనస్ యొక్క వాల్యూ తెలిసింది. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది సైన్ తీటా ప్లస్ కాస్ తీటా. సైన్ తీటా అంటే ఏంటండి? పర్పెండిక్యులర్ బై హైపోటెనస్, కాబట్టి 2/√5.
ప్లస్ కాస్ తీటా అంటే ఏంటి, బేస్ బై హైపోటెన్యూస్ అంటే 1/√5 దట్ ఈక్వల్స్ టు డినామినేటర్ సేమ్ కాబట్టి 2 + 1 దట్ ఈక్వల్స్ టు 3/√5 మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఆన్సర్. ఓకేనండి, మీకు అర్థం అవ్వాలని నేను స్టెప్ బై స్టెప్ రాస్తున్నాను, కానీ సో మీరు ఇక్కడ హైపోటెనస్ బై బేస్ రాసుకోవాల్సిన పని ఉండదు. మీరు డైరెక్ట్గా కొన్ని స్టెప్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా, మీరు ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక 5 స్టెప్స్లో చేస్తే సెకండ్ టైం 3 స్టెప్స్లోనే మీరు చేయగలుగుతారు. సో ఇన్ని స్టెప్స్ మీరు వేసుకోరు కదండి, వేసుకోకుండా చేసేలానే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఫైనల్ ఇంకొక ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తాను. ఇది చూడండి, కొంచెం డిఫరెంట్గా ఉంది, కానీ ఏం కంగారు పడొద్దు. మనం నేర్చుకున్న ఫార్ములాని యూజ్ చేసే ఇది కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సీకెంట్ తీటా ప్లస్ tan తీటా ఈక్వల్స్ టు √3, దెన్ tan 3 తీటా ఈజ్, tan 3 తీటా యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో సీకెంట్ తీటా ప్లస్ tan తీటా ఈక్వల్స్ టు √3 అయినట్లయితే సీకెంట్ తీటా మైనస్ tan తీటా యొక్క వాల్యూ ఏమవుతుందండి, 1/√3. సో సింప్లిఫై చేద్దాము. ఇక్కడ మనం tan వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సైన్స్ చేంజ్ చేద్దాం. మైనస్ ప్లస్ మైనస్, సీకెంట్ తీటా క్యాన్సిల్ అయిపోతుంది. 2 tan తీటా ఈక్వల్స్ టు √3 మైనస్ 1/√3 ఏమవుతుందండి సింప్లిఫై చేస్తే. సో 2 tan తీటా ఈక్వల్స్ టు 3 మైనస్ 1/√3 that implies 2 tan theta equals to 2/√3. So tan theta equals to 2 cancel అయిపోతే 1/√3. tan వాల్యూ 1/√3 ఎప్పుడు అవుతుందండి, tan 30 degrees 1/√3 కాబట్టి 1/√3 ప్లేస్లో tan 30 degrees రాసుకోవచ్చు కదా. tan theta ఈక్వల్స్ టు tan 30 degrees, దాని నుంచి తీటా ఈక్వల్స్ టు 30 degrees. తీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కదా మనం. సో మీకు అర్థం అవ్వాలని నేను స్టెప్ బై స్టెప్ రాస్తున్నానండి. ఎప్పుడైతే tan తీటా ఈక్వల్స్ టు 1/√3 వస్తుందో అప్పుడు మీకు వెంటనే తీటా ఈక్వల్స్ టు 30 అని వచ్చేసేయాలి. మీరు ఇన్ని స్టెప్స్ రాసుకోవాల్సిన పని ఉండకూడదు. ఓకేనా, తీటా 30 కాబట్టి మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది tan 3 తీటా. tan 3 తీటా అంటే tan 3 × 30 degrees దట్ ఈక్వల్స్ టు tan 90 degrees. tan 90 degrees యొక్క వాల్యూ ఇన్ఫినిటీ అంటే అన్డిఫైన్డ్. సో ఇన్ఫినిటీ ఆర్ అన్డిఫైన్డ్ ఆప్షన్ ఉంటే అన్డిఫైన్డ్ని మీరు క్లిక్ చేయటమే. ఓకేనా, సో మనకి తెలిసిన ఫార్ములాస్నే మనం అప్లై చేసి ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయటమేనండి. ఓకేనా, మీలో ఎవరూ కూడా ఇన్ని స్టెప్స్ వేయొద్దండి. tan తీటా మనకి 1/√3 వచ్చినప్పుడు తీటా ఈక్వల్స్ టు 30 degrees మనకి వెంటనే ఆన్సర్ వచ్చేసేయాలి. ట్రిగ్నోమెట్రీ వాల్యూస్ మీరు అంత పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. sin 30, cos 60 లేదా tan 90 ఇవన్నీ 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees, sin, cos, tan, cot, cosecant, secant యొక్క వాల్యూస్ మీకు వెల్ నోటెడ్గా ఉండాలి. ఎప్పుడు ఏది అడిగినా టక్ మని వచ్చేలా ఉండాలి. అంత బాగా చదువుకోండి. సో అప్పుడు తీటా 30 కాబట్టి tan 3 తీటా అన్నారు. 3 × 30 90, tan 90 ఇన్ఫినిటీ. అసలు ఇక్కడ నుంచి మీరు పెన్ యూజ్ చేయకుండా ఆన్సర్ పెట్టేసేయొచ్చండి. ఓకేనా, చాలా చాలా ఈజీ ప్రాబ్లమ్స్. ఎప్పుడైతే మీకు సీకెంట్ తీటా ప్లస్ tan తీటా ఈక్వల్స్ టు p అయినప్పుడు సీకెంట్ తీటా మైనస్ tan తీటా 1/p అవుతుంది. లేదా సీకెంట్ తీటా మైనస్ tan తీటా p అయితే సీకెంట్ తీటా ప్లస్ tan తీటా 1/p అవుతుంది. సో సైన్ చేంజ్ అయినప్పుడు p ఇస్తే 1/p అవుతుంది. ఇది మీరు తెలుసుకొని ఆ పర్టికులర్ ఎగ్జాంపుల్స్లో మీరు అప్లై చేయగలిగితే చాలా చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చండి. ఓకేనా, నెక్స్ట్ పార్ట్లో ఇలాంటిదే ఇంకొక ఫార్ములా డిస్కస్ చేసి ఆ ఫార్ములాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎలా చేయొచ్చో డిస్కస్ చేసుకుందామండి. ఓకేనా, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే ఈరోజు డిస్కస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.